Hi guys, welcome to YCC. Here is Quick Chat. నేను మీ సాయి and thank you so much for your support and match number 17 Gujarat Titans versus Punjab Kings and very good chase from Punjab and పంజాబ్ దగ్గర నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్కోర్ ఇలా చేస్ చేస్తారని అహ్మదాబాద్లో. అండ్ ఫస్ట్లీ గుజరాత్ పంజాబే టాస్ నెగ్గింది అండ్ ఆస్కర్ గుజరాత్ టు బ్యాట్ ఫస్ట్. అండ్ గుజరాత్కి ఒక మంచి స్టార్టింగ్లో ఒక మంచి స్టార్ట్ వచ్చింది, కానీ దే లాస్ట్ వికెట్, ఎర్లీ వికెట్ పోయింది వాళ్ళకి విత్ వృద్ధుమాన్ సాహా. అండ్ హర్ప్రీత్ బ్రార్ బౌల్డ్ రియల్లీ వెల్. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు అండ్ ఫస్ట్ వికెట్ రబాడాకి వచ్చింది విత్ వృద్ధుమాన్ సాహా. అండ్ బట్ శుభ్మన్ గిల్ స్టార్టెడ్ రియల్లీ వెల్. అప్పటికే వాళ్ళ స్కోర్ 3 overs 30 ఉంది బికాస్ ఆఫ్ శుభ్మన్ గిల్ బిగ్ హిట్టింగ్. అండ్ వన్ డౌన్ మిల్లర్కి ఏదో నిగిల్ ఉన్నట్టుంది. దే బ్రాట్ ఇన్ కేన్ విలియమ్సన్. ఇలాంటి T20 పీరియడ్లో వేర్ ఒక బిగ్ హిట్టింగ్, ఎవ్రీబడి ఈస్ చూసింగ్ ఫర్ బిగ్ హిట్టింగ్. మన స్కోర్స్ చూస్తున్నాం అసలు 270. అసలు కేకేఆర్ సన్ రైజర్స్ అసలు ఎలా ఆడుతున్నారో చూస్తున్నాం. ముంబై కూడా ఆల్మోస్ట్ ఒక 250 దాకా స్కోర్ చేసింది. సో ఇలాంటి బిగ్ హిట్టింగ్ పీరియడ్లో కేన్ విలియమ్సన్ లాంటి సెటిల్డ్ బ్యాట్స్మెన్స్, కేన్ విలియమ్సన్ చాలా మంచి బ్యాట్స్మెన్, అందులో డౌటే లేదు. ఒక టైంలో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. బట్ ఎందుకో ని పిక్ చేయడం ఐ ఫీల్ సమ్హౌ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇలాంటి బిగ్ హిట్టింగ్ పీరియడ్లో. విలియమ్సన్ వచ్చాడు, స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, బట్ లేటర్ ఆన్ హీ స్కోర్డ్ సమ్ రన్స్. ఒక 26 runs చేశాడు. 26 he took some time. 22 balls 26 runs ఇన్ ఒక మంచి బ్యాటింగ్ వికెట్ మీద ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఒక పక్కన గిల్ ఈస్ స్కోరింగ్ హిస్ రన్స్ అట్ వెరీ గుడ్ రేట్, అండ్ అక్కడ కేన్ విలియమ్సన్ కొంచెం డ్రాప్ అయ్యాడు అండ్ హీ లాస్ హిస్ వికెట్ ఫర్ హర్ప్రీత్ బ్రార్ అండ్ బైస్టో క్యాచ్. అండ్ అక్కడ సాయి సుదర్శన్ ఈస్ ప్లేయింగ్ రియల్లీ వెల్ ఈ ఐపీఎల్లో. సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ పార్ట్నర్షిప్ క్రూషియల్. ఆల్మోస్ట్ ఒక 60 runs పార్ట్నర్షిప్ వచ్చింది అక్కడ మ్యాచ్ కొంచెం స్పీడ్ అందుకుంది. సాయి సుదర్శన్ ఒక 19 balls 33 స్కోర్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ అప్పటికే తను 50 స్కోర్ చేసి హీస్ స్టిల్ స్కోరింగ్. అండ్ వేర్ అక్కడ సాయి సుదర్శన్ ఒక మంచి క్యాచ్ ఫ్రమ్ జితేష్, డిఫ్లెక్షన్, అండ్ ఎంపైర్ అవుట్ ఇవ్వకుండానే సాయి సుదర్శన్ జస్ట్ వాక్ ఆఫ్ వెళ్ళిపోయాడు. అక్కడ నాకు ఎందుకో గుజరాత్ వాళ్ళు మిస్టేక్ చేశారేమో అనిపించింది. దే బ్రాట్ విజయ్ శంకర్ ఎక్కడ 14 hours అయిపోయినాయి. సాయి సుదర్శన్ ఎక్కడ అవుట్ అంటే 14 hours దగ్గర అయిపోయాడు. స్టిల్ వాళ్ళకి రాహుల్ తివాటియా లాంటి హిట్టర్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, అజ్మతుల్లా ఉన్నాడు. వాళ్ళు విజయ్ శంకర్ని తీసుకొచ్చారు. అక్కడే రాహుల్ తివాటియాని పంపేస్తుంటే బాగుండేది. బట్ దే సంహౌ ఇంకా ఓవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు విజయ్ శంకర్ని తీసుకొచ్చారు ఆ పొజిషన్లో. విజయ్ శంకర్ టుక్ హిస్ టైం. తను షార్ట్స్ కనెక్ట్ చేయలేకపోయాడు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 balls అండ్ స్కోర్ జస్ట్ 8 runs. తను కూడా రబాడాకి అవుట్ అయిపోయాడు. ఒక బిగ్ హిట్కి వెళ్ళాడు, బట్ ఇట్ జస్ట్ లాస్ట్ హిస్ వికెట్. అక్కడ ఆల్మోస్ట్ 18th over దగ్గర అవుట్ అయ్యాడు విజయ్ శంకర్. లాస్ట్ 2 hours ఉండగా వచ్చాడు రాహుల్ తివాటియా వచ్చాక స్కోరింగ్ రేట్ అనేది బాగా పెరిగింది. అండ్ గుజరాత్ లాస్ట్ 5 overs లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 65 runs దాకా స్కోర్ చేశారు బికాస్ ఫ్లరిష్ ఫ్రమ్ రాహుల్ తివాటియా అండ్ శుభ్మన్ గిల్. తివాటియా అయితే 8 balls 23 సూపర్ బ్యాటింగ్ చేశాడు. అండ్ పంజాబ్ బౌలర్స్ లో రబాడా కొంచెం డెత్ ఓవర్ లో స్టార్టింగ్ లో హీస్ వెరీ గుడ్, డెత్ ఓవర్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. బట్ ఐ షుడ్ సెల్ పంజాబ్ బౌలర్స్ హెస్ డన్ రీజనబుల్లీ వెల్ ఇన్ డెత్ బౌలింగ్. వాళ్ళు ఎక్కడ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అవ్వలేదు. ఒక 13 డెత్ ఓవర్స్ అన్ని కూడా వాళ్ళకి 13-14 అలాగే వచ్చింది. అండ్ రబాడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. హర్షల్ పటేల్ ఎప్పుడు డెత్ బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్స్పెన్సివ్ అవుతాడు. సాపెన్స్. అండ్ 44 for 1. సికిందర్ రాజాని తీసుకొచ్చారు ఈ మ్యాచ్ బికాస్ రాహుల్ చహర్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్. అండ్ సికిందర్ రాజా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. 22 runs ఇచ్చేసాడు 2 overs లో. బట్ ఇలాంటి పిచ్ లో కూడా హర్ప్రీత్ బ్రార్ బౌల్డ్ రియల్లీ వెల్. ఈ జస్ట్ కన్సిడర్ 33 for 1. చాలా మంచి నెంబర్ అది.
అండ్ అదే పాటు 199 బోర్డు మీద పెట్టారు. బట్ 199 ఐ ఫీల్ ఇట్ ఈస్ స్టిల్ ఎ గుడ్ స్కోర్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ బౌలింగ్ గుజరాత్ చాలా మంచి బౌలింగ్ ఉంది. మంచి డెత్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. ఆ, నూర్ అహ్మద్ కానీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, వీళ్ళు వీళ్ళు చాలా బాగా బౌలింగ్ చేస్తారు అందరూ. సో ఐ థింక్ 199 ఈజ్ ఇనఫ్ అనే అనుకున్నాను. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి అండ్ పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంతే. దే లాస్ట్ శిఖర్ ధవన్ ఎర్లీ. ఆల్మోస్ట్ సెకండ్ ఓవర్ స్టార్టింగ్ లోనే ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ శిఖర్ ధవన్. సూపర్ డెలివరీ అది. అండ్ శిఖర్ ధవన్ గాన్ ఫర్ జస్ట్ 1 రన్ కి అయిపోయాడు. ఇక్కడ బైర్స్టో అప్పటికే స్టార్ట్ చేశాడు. ఒక 2 4లు కొట్టాడు ఫస్ట్ ఓవర్ లో. అండ్ ఇక్కడ బైర్స్టోకి ప్రభ్ సిమ్రన్ సింగ్ యాడ్ అయ్యాడు. అక్కడ దే గాట్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఎక్కడ కూడా పంజాబ్ వాళ్ళకి ఏం మంచి జరిగిందంటే ఈ మ్యాచ్ లో ఎక్కడ కూడా వాళ్ళ స్కోరింగ్ రేట్ డౌన్ అవ్వనివ్వలేదు. కంటిన్యూస్ గా వికెట్లు పడుతున్నా వాళ్ళు స్కోర్ చేస్తూనే ఉన్నారు. సెకండ్ వికెట్ ఆల్మోస్ట్ 5th ఓవర్ దగ్గర పడింది. జోనీ బైర్స్టో గాన్ అవుట్. అప్పటికే వాళ్ళ స్కోర్ 48 for 2, 5 overs 48 for 2. అండ్ అది కూడా సూపర్ డెలివరీ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నూర్ అహ్మద్ క్లీన్ బాల్ అట్లా బైస్టో డిఫెన్స్ ని బీట్ చేసి వెళ్ళింది ఆ బాల్. జస్ట్ క్లీన్ బౌల్ బైస్ట్. అండ్ తర్వాత శామ్ కరణ్ వచ్చాడు. శామ్ కరణ్ కూడా జస్ట్ వెంటనే వెళ్ళిపోయాడు స్కోర్ బోర్డ్ ఏం ట్రబుల్ చేయకుండానే. అండ్ సికందర్ రాజా ప్లేడ్ వెల్. సికందర్ రాజా ఒక ప్లేడ్ వెల్ అంటే జస్ట్ బాల్ టు రన్ తీశాడు, ఒక పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అండ్ సికందర్ రాజా అయిపోయిన తర్వాత దే గాట్ ఇన్ శశాంక్ సింగ్. నేనైతే అయిపోయింది మ్యాచ్ అనుకున్నాను. దే లాస్ట్ ఆల్ ద క్రూషియల్. శిఖర్ ధావన్ అయిపోయాడు, బైర్స్టో అయిపోయాడు, ప్రభ్ సిమ్రన్ సింగ్ అంత బాగా ఆడుతున్నాడు, ప్రభ్ సిమ్రన్ సింగ్ అయిపోయాడు. అండ్ శామ్ కరణ్ ఇంకా మ్యాచ్ ఐ ఫీల్ ఇంకా పాసిబుల్ పంజాబ్ విల్ లూజ్ అనుకున్నాను. కానీ ద వే శశాంక్ సింగ్ ప్లేడ్, మీకు విషయం చెప్పిన, శశాంక్ సింగ్ ని పంజాబ్ వాళ్ళు ఆక్షన్ లో కొని తర్వాత మేము ఈ ప్లేయర్ని కాదు కొనాలనుకున్నది, ప్లీజ్ టేక్ హిమ్ బ్యాక్ అని అక్కడ రిక్వెస్ట్ పెట్టారు ఆక్షన్ టైంలో. సో అలాంటి శశాంక్ సింగే వాళ్ళకి మ్యాచ్ నెగ్గించాడు. అండ్ శశాంక్ సింగ్ అండ్ జితేష్ శర్మ పార్ట్నర్షిప్ అనేది చాలా క్రూషియల్ అక్కడ ఆ టైంలో. ఆల్మోస్ట్ ఒక 40 runs పార్ట్నర్షిప్ అది. జితేష్ గురించి తెలిసిందే, హీ జస్ట్ గోస్ బ్యాంగ్ బ్యాంగ్. తను స్కోర్స్ గురించి ఆలోచించాడు, జస్ట్ టీమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్దామని చూస్తాడు. అలాగే స్కోర్డ్ 8 balls 16 విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. జితేష్ చాలా బాగా ఆడాడు. అండ్ అక్కడ రషీద్ పిక్డ్ ద వికెట్ ఆఫ్ జితేష్. అండ్ అక్కడ అశుతోష్ శర్మ గురించి మనం మాట్లాడుకున్నాం. తను డొమెస్టిక్ లో అయింది. సైయద్ ముస్తక్ అలీలో హీ స్కోర్డ్ 11 balls. సో అశుతోష్ శర్మ ఇస్ అ వెరీ గుడ్ టాలెంట్. తను ప్లేయింగ్ టోల్లోకి వస్తాడని నేను అనుకోలేదు, బట్ ఈ మ్యాచ్ వచ్చాడు. ఈ ఆల్సో ప్లేడ్ రియల్లీ వెల్. ఒక మంచి నాక్ ఆడాడు. 17 balls 31. సూపర్బ్ నాక్ అది. మ్యాచ్ టర్నింగ్ అశుతోష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ పార్ట్నర్షిప్ ఒక 40 runs అదే మ్యాచ్ ని టర్న్ చేసింది. బట్ వీళ్ళు ఎప్పుడు కూడా స్కోరింగ్ రేట్ ని చెక్ లో పెట్టారు. వీళ్ళు వికెట్స్ పడుతూనే ఉన్నా 12 overs కి వాళ్ళ స్కోర్ 111 ఉంది. అండ్ 15 overs కి వాళ్ళ స్కోర్ 150 ఉంది. సో కంటిన్యూస్ గా ఎక్కడా కూడా వాళ్ళు రికార్డ్ రన్ రేట్ అబౌట్ 10 వెళ్ళలేదు. అది వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ శశాంక్ సింగ్ కంప్లీటెడ్ ద ఫార్మాలిటీస్. అశుతోష్ శర్మ అవుట్ అయ్యాడు. తర్వాత ఈ లాస్ట్ 2 overs లో ఆల్మోస్ట్ దే నీడ్ 23 runs, 23 or 24. అక్కడ ఫస్ట్ టైం మోహిత్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఆల్మోస్ట్ 18 runs ఇంత ఇచ్చేసాడు 19th over. సో లాస్ట్ ఓవర్ దే నీడ్ జస్ట్ 7 runs. ఫస్ట్ బాల్ గా అశుతోష్ శర్మ అవుట్ అయినా శశాంక్ సింగ్ జస్ట్ కంప్లీటెడ్ ఇట్. ఫైనలీ వెరీ గుడ్ మ్యాచ్. అండ్ నేను నాకెక్కడ జీటీ వాళ్ళు మ్యాచ్ లూజ్ అయ్యారంటే పంజాబ్ ఫీల్డింగ్ లో ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ చేయలేదు వాళ్ళు. పంజాబ్ వాళ్ళు చాలా బాగా ఫీలింగ్ చేశారు. వాళ్ళ గ్రౌండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీటీ వాళ్ళు కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు. అశుతోష్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అజ్మతుల్లా ఉమర్జాయ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ ఇంకొక వాళ్ళ కీపర్ కూడా ఒక క్యాచ్, సాయి సుదర్శన్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. సో వీళ్ళ డ్రాప్ క్యాచెస్ అనేవి కొంచెం మ్యాచ్ ని కాస్ట్ చేసినాయి వాళ్ళకి. సో అండ్ ఫస్ట్ టైం రషీద్ ఖాన్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు ఈ మధ్యన. వికెట్స్ వస్తున్నా ఒకటి 2 వికెట్స్ వస్తున్నా రషీద్ ఖాన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు.
నూర్ అహ్మద్ ఈస్ బౌలింగ్ రియల్లీ వెల్, 32 for 2 ఈ మ్యాచ్ లో. మోహిత్ శర్మ కూడా బాగానే, బట్ ఆ క్రూషియల్ ఓవర్ ఒక్క రన్స్ వెళ్ళిపోయినాయి కానీ ఓకే. అండ్ ఓవరాల్ వెరీ గుడ్ మ్యాచ్ ఫర్ పంజాబ్. పంజాబ్ చాలా ప్లస్ ఈ మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు వరుసగా ఓడిపోయారు. ఈ మ్యాచ్ నెగ్గడం వాళ్ళు పాయింట్స్ టేబుల్లో కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నారు. దేవర్ ఇన్ 5th పొజిషన్. పంజాబ్ వాజ్ ఇన్ 5th పొజిషన్ అండ్ గుజరాత్ వాజ్ ఇన్ 6th పొజిషన్. అండ్ నెక్స్ట్ పంజాబ్తో మ్యాచ్, నెక్స్ట్ పంజాబ్కి సన్ రైజర్స్తో మ్యాచ్ ఉంది ఆన్ 9th April. సన్ రైజర్స్ ఈ రోజు కూడా సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది, ఇట్ ఈస్ వర్సెస్ చెన్నై. అండ్ గుజరాత్కి నెక్స్ట్ మ్యాచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ చూడాలి హౌ వీళ్ళు కెన్ పంజాబ్ మెయింటైన్ ద మూమెంటం. పంజాబ్తో ప్రాబ్లం అదే, పంజాబ్ ఎప్పుడు కూడా మ్యాచెస్ నెగ్గుతారు బట్ మధ్యలో దే విల్ లూజ్ ద మూమెంటం. ప్రతి ఐపీఎల్ అదే జరుగుతుంది. సో పంజాబ్ షుడ్ మెయింటైన్ దిస్ విన్నింగ్ మూమెంటం. And all the best Gujarat Titans, and all the best Punjab Kings. And thank you so much. And please like, share, and subscribe if you like my content. Thank you.